జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళి ఒక మాట మాట్లాడతారు, తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చేది ఆస్తి ఏది అంటే విద్య అంటారు. నిజమే అధ్యక్ష. మేము ప్రశ్నించేది ఏంటంటే ఈ రోజు రాష్ట్రంలో 117 జీవో వచ్చిన తర్వాత 3, 4, 5 తరగతులు విలీనం చేసేసిన తర్వాత 7.5 లక్షల ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు తగ్గిపోయాయి అధ్యక్ష. మరి ఇక్కడ సామర్థ్యాంధ్ర ఎక్కడ కనపడుతుంది అధ్యక్ష? నేను అడిగేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయము, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ స్థాయికి తీసుకువెళ్తామంటున్నారు. నిజమే అధ్యక్ష. అసలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు 23,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఇదే శాసన మండలిలో మేము ప్రశ్నిస్తే 18,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. మొన్న క్యాబినెట్కి వచ్చేసరికి 6,100 పోస్టులు మాత్రమే చెప్తున్నారు. అసలు ఉపాధ్యాయ పోస్టులే భర్తీ చేయలేని ఈ రాష్ట్రంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఎప్పుడు స్థాపిస్తాం అధ్యక్ష? ఉత్తరాంధ్రలో ఓ కొటేషన్ ఉంది అధ్యక్ష. ఏంటంటే మొదటి దానికి పెనిమిటి లేదు కానీ కడదానికి కళ్యాణం అన్నారట. అసలు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులే భర్తీ చేయలేని దుస్థితిలో ఉన్న మన రాష్ట్రంలో ఇక విశ్వవిద్యాలయాల్ని ఆ స్థాయికి ఎక్కడికి తీసుకువెళ్తామో ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. మరొక అంశం అధ్యక్ష, ఇందులో సంపన్న ఆంధ్రప్రదేశ్ అనే ఒక పదం వాడారు అధ్యక్ష. సంపన్న ఆంధ్రప్రదేశ్ అంటే రాష్ట్రంలో సంపన్నులు అయ్యేది ఎవరు? ప్రజలు సంపన్నులు అవుతున్నారా, పాలకులు సంపన్నులు అవుతున్నారా? ఒక్కసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. సంపన్నాంధ్ర కావాలంటే మౌలిక వసతులు స్పష్టంగా చక్కగా కేటాయింపులు చేయాలి అధ్యక్ష.